నమస్తే ప్రజలరా, ఇవాళ డేటు May 28, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 hours లో ఏం జరిగిందో తెలుసా? నాకు తెలీదమ్మా. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి 2 years బ్యాక్ పూణేలో ఒక 15 ఏళ్ల కుర్రాడు మద్యం మత్తులో పోర్సీ కారుతో యాక్సిడెంట్ చేసిన విషయం మీకు గుర్తే ఉంటుంది. ఈ యాక్సిడెంట్ లో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందనమాట. దీంతో ఆ కుటుంబం ఎంత సంబరాలు చేసుకుంటున్నారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అదే విధంగా బెయిల్ ఇచ్చినందుకు బాధిత కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో కూడా చూడొచ్చు అనమాట. సో ఇది మన ఇండియన్ సిస్టమ్ అంటే. ఇతను మీకు గుర్తున్నాడా? పేరు గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా. తన శిశురాలపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే పేరుకి జైలు శిక్ష గాని ఇప్పటి వరకు 16 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చారనమాట. నిన్న కూడా హర్యానా కోర్టు ఇతనికి 30 రోజులు పెరోల్ మంజూరు చేస్తే హర్యానా గవర్నమెంట్ దగ్గరుండి మరి కాన్వాయ్ లో తీసుకెళ్లింది అతని ఆశ్రమానికి. గత 9 సంవత్సరాల్లో చూసుకుంటే ఇప్పటి వరకు 560 రోజులు బయటే తిరుగుతున్నాడు అనమాట పెరోల్ మీద. గవర్నమెంట్ సపోర్ట్ తో బయట రావటం, అతనికి కావాల్సిన పనులు చేసుకుని మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోవటం, ఇదే తంతనమాట హర్యానాలో. తైవాన్ అతి చిన్న దేశం ఇప్పుడు ఇండియాని దాటి 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. ఆ దేశ TSMC కంపెనీ షేర్స్ భారీగా పెరిగిపోవడంతో తైవాన్ కి బాగా కలిసి వచ్చిందనమాట. దీంతో తైవాన్ మార్కెట్ క్యాపిటల్ $4.95 ట్రిలియన్ కి పెరిగితే ఇండియన్ మార్కెట్ క్యాపిటల్ $4.92 ట్రిలియన్ కి చేరింది. సో ఇప్పుడు ఇండియా కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. నెక్స్ట్ పాకిస్తాన్ పని అయిపోయింది. సో ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ ని కంట్రీగా గుర్తిస్తూ ఏబ్రమ్ అకార్డ్స్ మీద సైన్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ ఏబ్రమ్ అకార్డ్స్ అంటే ఏంటంటే దీన్ని 2020లో ట్రంప్ తీసుకొచ్చారనమాట. మిడిల్ ఈస్ట్ దేశాలు అదే విధంగా ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ ని ఒక కంట్రీగా గుర్తిస్తూ ఈ ఫైల్ మీద సైన్ చేసేదాన్ని ఏబ్రమ్ అకార్డ్స్ అని అంటారు. సో ఫస్ట్ UAE, మొరాకో, సుడాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్ ని కంట్రీగా గుర్తిస్తూ సైన్ చేశాయి. కానీ పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, సౌదీ, ఖతర్ దేశాలు సైన్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇరాన్ పీస్ డీల్ లో భాగంగా ఈ ఫైల్ మీద సైన్ చేయమనేసి ట్రంప్ ఫోర్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆ ఫైల్ మీద సైన్ చేయాలా లేదా అనేది ఒక సందిగ్ధంలో పడిందనమాట. ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మేము ఈ ఫైల్ మీద సైన్ చేసేది లేదు అని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ PM మాత్రం ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఎంత పెద్ద శత్రువో అందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద కూడా ఈ పాస్పోర్ట్ తో మీరు అన్ని దేశాలకు వెళ్ళొచ్చు కానీ ఒక ఇజ్రాయెల్ తప్ప అనేసి రాసి ఉంటుంది. అంత భద్ర శత్రువు అనమాట. సో ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు ఒప్పుకొని దీని మీద సైన్ చేస్తే సొంత దేశంలోని వ్యతిరేకత మొదలై ప్రభుత్వం కూలిపోతుంది. వీళ్ళు ప్రాణాలతో ఉంటారా లేదా అనేది కూడా డౌట్. ఆల్రెడీ లష్కర్ ఎ తోయిబా చీఫ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఒకవేళ ఇజ్రాయెల్ ని కంట్రీగా గుర్తిస్తూ సైన్ చేస్తే మిమ్మల్ని బతకనీయమని పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఒకవేళ ఒప్పుకోకపోతే ట్రంప్ నుంచి వచ్చే సపోర్ట్ ఉండదు, అమెరికా నుంచి వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోతుంది. ఆ విధంగా ఉందన్నమాట పాకిస్తాన్ పరిస్థితి. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఒప్పందంలో భాగంగానే ఇలా చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక సీఎం గా DK శివకుమార్ గారు ప్రమాణం చేయబోతున్నారు. మరి ఎప్పుడు చేస్తారనేది చూడాలి. అస్సాం ప్రభుత్వం UCC బిల్, యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసింది. ఈ బిల్ ని ఆమోదించిన 3వ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇంతకు ముందు ఉత్తరాఖండ్, గుజరాత్ ఆమోదించారనమాట. సో ఈ బిల్లు వల్ల అన్ని మతాల వారికి ఒకే చట్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి విడాకుల విషయంలో గానీ, ఆస్తి విషయంలో గానీ, రిలేషన్షిప్ విషయంలో గానీ సమాన హక్కులు ఉంటాయన్నమాట. మరీ ముఖ్యంగా ఎవరైనా రిలేషన్షిప్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ UCC బిల్ ని ఆమోదించారు. సో మిగతా రాష్ట్రాలు కూడా ఎప్పుడు ఆమోదిస్తాయనేది చూడాలి. నెక్స్ట్ TVK విజయ్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం PM మోదీ గారిని కలిశారు. సో ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తమిళనాడుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు చర్చించారనమాట. తమిళనాడుకు రావాల్సిన కేంద్ర నిధులు గాని, అదే విధంగా కర్ణాటక కావేరీ నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ను ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాటన్ ఇంపోర్ట్స్ పై 11% టారిఫ్స్ తగ్గించాలి అని కూడా విజ్ఞప్తి చేశారనమాట. ఇలా చాలా అంశాలు మోదీ గారితో చర్చించారు. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. సుగాలి ప్రీతి కేసు, అసలు ఈవిడ ఎన్నిసార్లు తిరగాలి, ఎంతమందిని చుట్టూ తిరగాలి, ఒకరైనా పట్టించుకుంటున్నారా? 2017లో ఈ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు ఏదో ఓ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళేమో కొద్ది రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చేశారు. అయినా సరే ఆ కుటుంబం పట్టు వదలకుండా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగింది, మా పాపకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఎవ్వరు పట్టించుకోలేదన్నమాట. ఆ టైంలో TDP అధికారంలో ఉంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆ కుటుంబాన్ని కలిశారు. అప్పుడు కొత్తగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏదైనా చేస్తారేమో చూశారు, ఏమీ చేయలేదు.
2020లో ఈ పాపకు న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో పెద్ద ర్యాలీ చేస్తే ఆ మరుసటి రోజు జగన్ గారు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం అనేసి ఒక లెటర్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ జరిగిందంటే లేదు. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ కుటుంబానికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం, 5 సెంట్ల ఇంటి భూమి, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంకా పేరెంట్స్ ఇద్దరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు వచ్చాయి. సో ఇలా బెనిఫిట్స్ ఇచ్చేసి సైలెంట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు గురించి అస్సలు పట్టించుకోలేదన్నమాట. మళ్ళీ 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని లేవదీస్తూ ప్రతి చోట మాట్లాడడం జరిగింది. పూనకం వచ్చినట్టు ఎలక్షన్ లో గెలిచారు. చాలా ప్రయత్నాల తర్వాత ఈ కుటుంబం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. అప్పుడు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి మూమెంటే లేదన్నమాట. చివరికి ఈ వైసీపీ వాళ్ళు ఆ ఫ్యామిలీ చుట్టూ తిరిగి మళ్ళీ విమర్శలు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో పళ్ళున్న చెట్టుకి రాళ్లు పడతాయి, మనం ఈ కేసుని బయటికి తీయడం వల్లే కదా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చాయి, ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ అన్నిటిని ట్యాంపరింగ్ చేశారు, డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదు, పేర్లు మారిపోయాయి, సో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అనేసి చెప్పుకొచ్చారనమాట. సో తర్వాత అయినా ఆ పాప విషయంలో ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేశారంటే అస్సలు లేదనమాట. కనీసం పట్టించుకోలేదు, సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు జగన్ గారిని కలిశారు. ఆయనేమో అధికారంలో ఉన్నప్పుడు చేయలేంది ఇప్పుడు మేము చేస్తాం, మా పార్టీ అండంగా ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి ఈయన చేసేవాడైతే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చేయాలి కదా, బెనిఫిట్స్ ఇచ్చేసి సైలెంట్ చేశారు. సో ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు. మరి ఈయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన చేసేది ఎప్పుడు? సో ఇప్పటికి కూడా పాప విషయంలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు అనమాట. ముఖ్యంగా చంద్రబాబు గారు అయితే చాలా సైలెంట్ గా ఉన్నారు ఈ విషయంలో. మరి ఏ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.